హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. మరి ఈ వీడియో ఏంటంటే ఇద్దరు స్నేహితురాలు ఒకే ఇంటి తోడికోడలు పార్ట్ 27. మరి పార్ట్ 27 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. Thank you for watching. Let's watch the video. మధు, ఏం చేస్తున్నావు? మీకోసమే చూస్తున్నానండి. నేను ఇలా సడన్ గా వస్తే ఎవరో అనుకుంటావు అనుకున్నాను. మీ సువాసన, మీ స్పర్శ నాకు తెలుసు. అంత సీరియస్ గా ఏం ఆలోచిస్తున్నావే? అక్కడికి వెళ్ళొచ్చారు కదా, ఏం జరిగింది? ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? కంగారుగా ఉంది. దేనికి? ఏమో. నేను ఉన్నాను కదా మధు, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేనురా. నేను నీతో ఉంటే చాలు కదా, ఇంకేం కావాలి నీకు? అంతే చాలు. కానీ మీరు నన్ను విడిచిపెట్టి వెళ్తున్నారు. వచ్చేసాను కదా, నెక్స్ట్ టైం వెళ్ళను. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మన ఇద్దరం తోడుగా వెళ్తాం. నానమ్మ అమ్మకి చెప్పింది, వార్నింగ్ ఇచ్చింది, ఇంటి మహాలక్ష్మిని తీసుకురావాలని. ఈరోజే తెలుసా? నిజంగానా? నేను సంతోషపడాలని అలా చెప్తున్నారా? నిజంగా. వెళ్ళాక సత్యనారాయణ వ్రతం చేపిస్తుందట. మరి నాకు పీరియడ్స్ ఉన్నాయని చెప్పాను. 5 days అయ్యాక వెళ్దాం, ఓకేనా? నేను ఇంకా వెయిట్ చేయలేకపోతున్నాను మధు. ఇంకా ఎన్ని రోజులు? ఒక్కరోజు. మధు, నువ్వు లేకుండా నేను లేనురా. నిన్ను విడిచిపెట్టి ఇంకా వెళ్ళను. థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లోకి వచ్చినందుకు. నీకు సపోర్ట్గా మా నాన్నమ్మ కూడా వచ్చింది. ఇంకేంటి, చాలదా? నాకు నువ్వుంటే చాలు విను. నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావోనని భయంగా ఉంది. అంతకు మించి ఏం లేదు. చెప్తున్నాను కదా, నువ్వు లేనిదే నేను లేను. నువ్వు ఉంటేనే నేను, నీతో పాటే నేను. విక్కీ వచ్చాడా? ప్రియా, విక్కీ ఇద్దరు వచ్చారు. కాసేపు ఉండి తినేసి వెళ్ళిపోయారు. పాపం, వాడికి వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ప్రియాని తీసుకెళ్తున్నాడు. అదేమో తిడుతోంది నేను రానని. మరెందుకు అంత బలవంతంగా? ఏమో, తనని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాడేమో. ప్రియా ఆఫీస్కి వస్తే రోజంతా తనతో ఉండొచ్చు కదా. అలా ప్లాన్ చేశాడా వాడు? అందుకే అంత ఏడిపిస్తున్నాడు. అదేమంటుందో తెలుసా? ఏమంటోంది? నాకు వీడేమొద్దు, వీడినే పెళ్లి చేసుకుంటానంటుంది. మరి నువ్వేమన్నావు? చేసుకోమని చెప్పాను. అలా చెప్పావా? సీరియస్లీ? నా లైఫ్ లో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. ఎన్ని జన్మలెత్తినా నాకు నువ్వే కావాలరా. మీ మమ్మీ చెప్పినా, ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు. ఇంకేం సంగతే? లాలలా, 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 లాలలా. ఏయ్ విద్య, నానమ్మ వచ్చిందే. నానమ్మనా? ఏ నానమ్మ? మా అమ్మనే. పలకరియు. మీ అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది కదా. అమ్మ చచ్చిపోతే ఏందే, మా చిన్నమ్మ మమ్మల్ని పెంచి పెద్ద చేసిందని చెప్పినా నీకు? డాడీ ఎన్నిసార్లు చెప్పలేడే, మాట్లాడి నానమ్మను. నాకున్నది ఒకతే నానమ్మ, అది చచ్చిపోయింది. నాకు ఇప్పుడు ఎవరు లేరు. నానమ్మ లేదు, తాతయ్య కూడా లేడు. సరే సరే, ఇటు తిరుగు. ఏది నీ ముఖం చూపు, గట్లనే ఉన్నావు కదనే. ఇంత తెల్లబడ్డవేమో అనుకున్నా. ఇంట్లోనే ఉంటాను కదా 4 రోజుల నుంచి, ఇంకా గట్లే ఉన్నావు. చూసినావా అత్త? అందుకే అందుకే నేను ఈమెతో మాట్లాడా. ఏ పరాస్కం ఆడుతుంది గట్టని, నువ్వు కూడా ఆడు పరాస్కం. ఏమన్నది చూడు. ఓ ముసల్దానా, తిన్న జరుగుతలేదా నీకు? అక్కనే ఉండక ఎందుకు వచ్చినావు ఇక్కడికి? పర్మనెంట్ ఉందామని వచ్చిన ఇక్కడికే. నిన్ను చూడబుద్ధి అవుతుంది.
నువ్వు లేకుండా ఉండలేకపోతాన్నా గందుకే వచ్చిన. మంచిది, చూసినావు కదా, పోయిగా. పర్మనెంట్ అంటే తెలియదా నీకు? పర్మనెంట్ కి ఇన్నే ఉంటాయిగా శాశ్వతంగా. మంచిగా పాలు ఎక్కువ తక్కువ పోతే చాయ్ మంచిగా అవుతుంది. డికాషన్ ఎక్కువ ఉంటే ఎట్లా పాడైతుంది? నీ లెక్క నల్లగా ఉంటది. చేదు డికాషన్ ఎక్కువైతే చేదు పాడగాను, నోరంతా కంపైంది. చూసినావా అత్త, నేను నల్లగుంటా అని డికాషన్ అంటుంది నన్ను. నాకు అందుకే ఇదంటే అస్సలు నచ్చది. ఏమన్నదే నాయనమ్మ ముందు? నువ్వు మంచిగా మాట్లాడితే ఏమన్నా అంటదా చెప్పు? అవో నిన్ను చూడ్డానికి వచ్చిందట, నువ్వు అట్లా చేసుకున్నావని. నన్ను ఇట్లనే మాటలు అనడానికి వచ్చింది, నాకు తెలుసు. మంచిగా మాట్లాడే, గట్లా వేయకు, కూసా. డికాషన్ అయినా చక్కెర ఎత్తే తీయ కమ్మగుంటది. పాల సుక్క వేసుడు అవసరం లేదు. అట్టి డికాషనే మంచిది ఆరోగ్యానికి. అర్థమైందానే? అంటే ఏంది? ఇప్పుడు చక్కెర వేసినట్టు తీయగా మాట్లాడన్నా నేను? అట్లా యాక్టింగ్ చేసుడు కూడా మంచిది కాదే. చక్కెర కూడా మంచిది కాదు ఆరోగ్యానికి. అట్టి చేదు డికాషనే మంచిది. తినగా తినగా వేము తీయనుండు. నువ్వు ఎట్లున్నా మంచిగా మాట్లాడుకుంటే వినయ విధేయతలతో ఉన్నావనుకో, నువ్వు మంచిదాను అని అంటారు అందరూ. నిన్ను ఎప్పుడెప్పుడు చూడన్నా అనిపిస్తుంది. నువ్వు ఇట్లా రేసు కుక్క లెక్క ముఖం పెట్టినావు అనుకో, చూసినోనికి కర్మ బుద్ధి అవుతుంది. అమ్మ ఏంది నువ్వు మరి గంటగానే ఓవర్గా సతాయిస్తావా? మరి కనీసం నానమ్మ మంచిగున్నావా అని అడుగుతాందా అది? నానమ్మ లేదు చచ్చిపోయింది అంటుంది, నేను ఈయన బతుకుంటి. అది నిన్న అనలేదు, తీయలేవే. మా అమ్మ చచ్చిపోయిందని అంటుంది, అయితే ఏంది? చెప్పు దానికి నాయనమ్మను నేనే అని. ఏడే మరి నా మనవాడు ఎప్పుడు చూపిస్తావని నాకు? నేను చూపిస్తే ఇట్లనే ఏదో ఒక వంక పెడతావు. అంటే వంకలు ఉన్నాయన్నట్టు బానే మనవాడికి. నా మనసుకి నచ్చిండు, వంకలున్నా లేకపోయినా నేను ఎట్లున్నాడో అట్లనే ప్రేమిస్తా. మరి ప్రేమించినావు గాని విషయం ఎందుకు ఆయనవే? అమ్మా, పని లేక తాగిన. అర్థమైతుంది గాని మంచిగా కాలేజీకి పోయి చదువుకోవే అంటే పని లేక పాట లేక విషయం తాగినావు. అత్త నేను వెళ్తున్నా. పో పో, నాతోటి మాట్లాడు కూడా శాత కాదు నీకు. పిరికి పిత్తుల మోకబ్ది విషం తాగిందట, విషం. ఇక నాతోటి ఏడ పోటీ పడతావు గాని. నేను పిరికిదాన్ని ఏం కాదు, ప్రేమించినోడు దక్కుతలేడని ఉండలేక చచ్చిపోదాం అనుకున్నా. పిరికిగా కాదు. దానికి పిరికి ఎక్కడున్నది? దాన్ని మొత్తం నా జాతకమేనే. ఇద్దరం బాగా ధైర్యవంతులం. పైకే అంత నటన, లోపలంతా డొల్ల. నువ్వు దాన్ని అంటానా వినన్ను అంటానావా? మొగుడు పారిపోతే ఏం చేయను నువ్వు? అని జుట్టు అంతగా చీడ్చుకురా అన్నద్దా? అటు పోతా ఉంటే చూసినావా లేదా? ఆయన మోకాళ్ళ చెప్పు పెట్ట. ఆడేమన్నా నాకు చెప్పి మంగమ్మ నేను పోతానా అని బొట్టు పెట్టిపోయిందా? రాత్రికి రాత్రి ఇట్లా వీకిండు. మరి పోయిండని వెంటనే సుధరాయించుకోవాలి. బిర్యానీ పట్టుకొచ్చిండు, తింటి మంచిగా నిద్రపోతి. నాకు సోయలేదు. ఆడ వచ్చింది సోయలేదు, పోయింది సోయలేదు. తెల్లారులేసరికి గరాడు ఎటు పోయిండా అని ఇల్లంతా చుట్టి మీ అందరికి చెప్తి జంపు జిల్లాని. నీ బిర్యానీ పో అడుగాను. ఇది కూడా గట్టనే. నీ కోడలు నీ జాతకమే కదా, ఇంకా బిర్యానీలు పిజ్జాలు బర్గర్లు తింటానావే? తింటున్నా. ఆరోగ్యానికి మంచివి కావవి. ఆరోగ్యానికి మంచి కానీ తింటా నేను. మంచి అస్సలు తినా. గది గందుకే నీ గుణం గట్ల అవుతుంది. మంచి తింటే మంచి గుణం వస్తుంది, గిసొంటి తింటే గిసొంటి అవుతాయి. మరి అన్న పెళ్లి చేసుకున్నాడు, నువ్వు వీడుంటే ఏం చెప్తానవే? వదినే నువ్వు తీసుకురావా? ఎవరికి వదినా? ఎవరికి వదినా? ఆ బాగానే పెద్దదాని అయిపోయినవే. అట్లా ఎందుకంటవే విద్య? మన విన్నన్న భార్య కాదే. విన్నన్న భార్య అయితేంది, ఎవరి భార్య అయితేంది, అమ్మకు నచ్చకపోతే నాకు కూడా నచ్చనట్టే. మరి నీ మొగుడు కూడా నచ్చలేదేమోనే నీ అవ్వకు? నీకు కూడా నచ్చదు కదా. ఇది ప్రేమ. వాళ్ళది దోమనా? వాళ్ళది కూడా ప్రేమనే. అయినా నాకు ఇంకొకరి గురించి అనవసరం. నా వదిన విక్కీ అన్న భార్య నాకు చాలా నచ్చింది. తానే నాకు వదిన అయినా ఎవరైనా. విక్కీ గాని పెండ్లామా మీ అవ్వ చూసింది? ప్రియాంక విన్నుగాని భార్య కన్నా అందంగా ఉన్నది. ఎవరు అందంగా ఉన్నారే? నేను చూడలే వినయ్ అన్న భార్యని. చూడలేవా? ఓర్ని ఇంటికి వచ్చిండటగానే. ఎప్పుడు వచ్చిండ్రో ఎప్పుడు పోయినరో నాకు అసలు తెలియనే తెలియదు. ఇది చేసుకోబోయేటోని అక్కనే విన్నుగాని భార్య. ఆగో ఇన్నావే, దీనికి తెలుసా లేదా? తెలుసు. ఈ ఆడబిడ్డకు మర్యాద ఇయ్యాలి. వస్తదిగా అయ్యాలనో రేపు. ఆడబిడ్డ నువ్వు ఎట్లా అడుచుకుంటావో చూస్తా. నాకు అది ఆడబిడ్డ ఏంది? నేనే దానికి ఆడబిడ్డని. నువ్వు అన్న వదిన లెక్క చూస్తే నిన్ను ఆడబిడ్డ లెక్క చూస్తుంది.
నువ్వు వదినే కాదు ఎవరితో అంటున్నావు గాని ఎవరితో అంటే నువ్వే ఆడబిడ్డ లెక్క చూడాల్సి వస్తుంది ఇక. మంచిది, అయినా వాళ్ళు రారు, అక్కడే ఉంటారు. మీ విన్నుగా నిడిచిపెట్టి ఉంటాది మీ అవ్వ, నువ్వు ఉంటావా? వినయ్ అన్నయ్య వారానికి 2 సార్లు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి పోతూ ఉంటాడు. అది మాత్రం ఇంట్లో అడుగు పెట్టే ప్రసక్తి లేదు. అమ్మ అసలు దాన్ని ఇంట్లో కాదు కదా, బయట కాంపౌండ్ వాళ్ళ దగ్గర కూడా నిల్చొనియదట. ఆహా, మీ అమ్మ చెప్పినా అదే. అవును, దానికి ఒక ఇల్లు అన్నాడట, అక్కడ ఉంచుకున్న దాని లెక్క అక్కడనే ఉంటాడు. అవ్వా, ఏం మాటలే అవి. మరి తమ్మునికి కూడా నిన్ను గట్లనే ఉంచుకునే దాని లెక్క చేస్తే ఏం చేస్తావే? కోపంతో ఇంకో పెళ్లి చేసింది అనుకో, నువ్వు ఉంచుకునేదానివి అవుతావు కదనే. నా సూర్య అట్లాంటోడు కాదు. సూర్యకి నేను తప్ప ఇంకెవరు లేరు, ఎవరిని చేసుకోడు కూడా. అని అట్లా మార్చినావు ఇక నువ్వు. మళ్ళీ ఏడో విషయం తాగుతుందో అని భయపడతాడు కదనే. భయం కాదది, ప్రేమ. గాడిది గుడ్డేం కాదు, భయపెట్టి అని బలవంతం గొప్పించి ప్రేమ దోమ అంటానవా? అమ్మ ఎందుకు కొడతానవే? ఒక్కదాన్ని వేసి అడుగుతాను, మళ్ళీ అదేమన్నా విషయం తాగుడు ఏమన్నా ఎత్తే మళ్ళీ ఏమన్నా అయితే? ఏం కాదు, అది అంతుತ್ತದೆ. దాని ముండ విషం తాగింది, అది విషమో కాదో అన్ని నాటకాలు. మొత్తం స్పృహలో లేదే, కోమాలకు పోతాయని చెప్పిండు డాక్టరు. ఆయన ముండ డాక్టరు ఎవడాడేది అని చూపించి నాకు అనుకో తెలుసు తోక. ఆగే నీ వదినే నువ్వు తోలుకొస్తానా ఇంట్లో ఎట్లా అడుగు పెట్టని ఏదో నీ అవ్వ చూస్తా. తుర్రుమన్నది తుర్రు పిట్ట. నీకు అవసరమానే? ఇప్పుడు ఇది పోయి అలా ఎక్కించి చెప్తాది. సపరే కూకోక దీంతో ఎందుకు పెట్టుకున్నావు? చెప్పని చెప్పాలనే చేసిన. దీనికి మండాలే దానికి మండాలే. ఎందుకు అట్లా వట్టి వట్టిగా? ఏదో మారింది, మారి కోడల్ని తీసుకొస్తా నీకు చెప్పే మళ్ళీ ఏదో అడుపులో పెట్టడం అవసరమా? ఏం మారింది దాని మొక్కల్లో చెప్పు. వినుగానికి ఫోన్ చేసిందట, చేసి ఎప్పుడు తీసుకొచ్చుకుంటావో తీసుకొచ్చుకొని పెళ్ళా అని నీ ఇష్టం అని చెప్తాందట. అవునా? వానికి ఎప్పుడు చేసింది? నేనేమో ఇంటికి పోయి తోలుకోనరా కోడల్ని కొడుకునని నేను చెప్తే, ఇది చూడు వానికే ఫోన్ చేసి తీసుకొచ్చుకో అని చెప్పిందట. దాని బల్పు చూడు. అయినా నేను ఊకుంటానా? ఇదే పోవాలే, దాన్ని పట్టుకొని రావాలి. ఆవు ఎట్లున్నదే పిల్ల, మంచిగున్నదా? మంచిగానట, చూడ చక్కని పిల్ల, మూడితే మార్చిపోతుంది. చూస్తే ముద్దు పెట్టుకోకుండా ఉండలేవు, గట్లుంటది ముచ్చటగా. మరి గిది విక్కి కాని పెళ్ళాం, అది ఇంకొక బ్యూటీ. బ్యూటీలే బ్యూటీలు, ఇద్దరు సుక్కలు. వీనికి ఇది జోడి, వానికి అది జోడి. నువ్వు చూడు, 2 కళ్ళు జాలై. అసలు ఇద్దరిని ఒక దగ్గర చూడబుద్ధి అవుతుంది నాకు పెళ్లి చేసుకున్నాక. ఇద్దరు తోటి కోడళ్ళు మంచిగానే ఉంటారా మరి? ఒక దగ్గర ఉంటారో మరి? ఇదోసారి విన్ను అంటది, ఓసారి విక్కి అంటది. గవే కొట్లాటలు అవుతాయి. మన విన్నుగాడు విక్కిగాడు ఎట్లా ప్రాణ స్నేహితులు, వాళ్ళిద్దరు అట్లా ప్రాణ స్నేహితులు. అగో మరి కొట్లాటలు ఉంటాయి ఏముంటాయి కానీ తోటి కోడళ్ళ కొట్లాటలు ఉండద్దా? ఈ తోటి కోడల కొట్లాటలు కాదు, అత్త కోడలు ఆడబిడ్డ వదినే కొట్లాటలు. మరి తోటి కోడళ్ళు కూడా ఒకసారి తీయచ్చు గానే. తీద్దాం. ఏం ఫంక్షన్ లో ఏంటోరా, అత్త అసలు ఉండట్లేదు ఇంట్లో. ఇప్పుడు లేదా? మధ్యాహ్నం ఫంక్షన్ కి వెళ్తానంది, వెళ్ళినట్టుంది. ఏమైనా తింటావా? ఎప్పుడే తిన్నాను కదరా బిర్యానీ, ఇంకా ఏం పోదు. నాకు ఫుల్ అయింది, నిద్ర వస్తుంది. నిద్ర పోవాలిరా, అలా ఎక్కువసేపు మెలకువతో ఉండొద్దు, హెల్త్ పాడవుతుంది. నేను వెళ్తానే ఇంకా. ఉండురా, ఒక్కదాన్నే ఉంటాను. నిద్ర వస్తుంది, చాలా టైర్డ్ గా ఉన్నాను. అరే, అత్త వచ్చేదాకా కూడా ఉండవా? ఎంతసేపు అవుతుంది? ఒకసారి కాల్ చేయి. ఏంట్రా, దూరం పెడుతున్నానని కోపం వచ్చిందా? అసలు ఇంట్లో ఉండట్లేదు ఏంటి నువ్వు? నాకు నీ మీద కోపం ఎందుకే, నిద్ర వస్తుంది నాకు. ఇక్కడే పడుకో, ఈరోజు ఇక్కడే ఉండరా ప్లీజ్. ఒకసారి ఫోన్ చేయి అత్తకి. నువ్వు ఉంటానంటేనే చేస్తాను. ఇచ్చా నీకేమన్నా? మీ అత్త ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది నేను ఉంటే? అత్త లేనప్పుడు ఉంటేనే చండాలంగా ఉంటుంది, అత్త ఉన్నప్పుడు కాదు. హలో అత్త, లేట్ అవుతుందా? సరే, నాకు ఇప్పుడు ఏం ఆకలిగా లేదులే, తినేసి వచ్చాను. 12 అవుతుందా? ఇంకా బస్ స్టార్ట్ అవ్వలేదా? సరే, ఉండురా ఇక్కడే. వస్తుందా రాదా? పెళ్లి బస్ లో వెళ్ళారట, అది వచ్చేసరికి 12 అవుతుందట, ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. మరి ఇంకేంటే,
వెళ్ళి పడుకో, తను వచ్చేస్తుంది. నేను ఉండమన్నా కూడా ఉండవా? లేవే, చాలా టైర్డ్ గా ఉన్నానని చెప్పాను కదా. కాఫీ పెట్టవనా? నువ్వు ఆఫీస్ లో తాగుతూనే ఉన్నాం, చాలు ఇంకా. ఇప్పుడు కాఫీ తాగితే నిద్ర పోతుంది. ఇప్పుడు ఏంటి, వెళ్తే నన్ను పట్టుపట్టావు, వెళ్తావా? ఉమ్, నేను ఉండమన్నా ఉండవారా? పెళ్లి చేసుకో. విడిచిపెట్టమన్నా విడిచిపెట్టను, ఒక్క క్షణం కూడా. పెళ్లి చేసుకోకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోతావా ఇలాగా? లేవు ప్రియా. నీకేం కావాలంటే అది ఇస్తాను, ఉంటావా? అంటే ఏంటి దాని అర్థం? దానికోసం అయితే ఉంటాను, లేకపోతే లేదనా? నువ్వు అలాగే మాట్లాడుతున్నావు కదా. లేవు. ఉండరా ప్లీజ్. మళ్ళీ రేపు వెళ్దాం ఆఫీస్కి. రెడీగా ఉండు, వెళ్ళి పడుకో, రెస్ట్ తీసుకో. బాయ్. ఏ, ఏడుస్తున్నావా? నువ్వు వెళ్ళు, ప్రియా. నువ్వు వెళ్ళు విక్కీ, నేను డోర్ వేసుకుంటాను. హే, ఏంటిది ప్రియా? వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. నాకు నీ మీద ఏం కోపం లేదులే. రేపు ఆఫీస్కి వస్తాను, నువ్వు రావాల్సిన అవసరం ఏం లేదు, నేనే వస్తాను. వెళ్ళిపో, వెళ్ళురా ప్లీజ్. ఈ మధ్య ముడితే చాలు ఏడుస్తున్నావు, ఏమైంది అసలు? నాతో కూడా చెప్పవా? అందరి దగ్గర బాగానే ఉంటున్నావు, నా దగ్గర ఇంత ఇమోషనల్ అవుతున్నావు, ఏమైంది చెప్పు. మమ్మీ డాడీ గుర్తొస్తున్నారా? వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. నేను ఇలా గట్టిగా హగ్ చేసుకొని పడుకోవాలనుంది. రోజు గుర్తొస్తున్నారు, వాళ్ళతో ఫోన్ కూడా మాట్లాడట్లేదు నేను. అదేంటి మళ్ళీ గుర్తొస్తున్నారంట, ఫోన్ ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళ మీద అలిగాను, రమ్మంటే రానంటున్నారు. నేనే అక్కడికి రావాలంట. ప్రియా. మమ్మీ డాడీని చూడాలని ఉందిరా. ప్రియాను, నేను ఇక్కడే ఉంటాను. మరి పెళ్ళికి రారంటనా? రానంట. మనం వెళ్దాంలే, పెళ్ళయ్యాక. నేను రాను, ఇక్కడే ఉంటాను నీతో పాటు. ఏంటి ప్రియా ఇది?